ఇక్కడ బెజవాడ పోలీసులే కాదు, రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఏ పోలీసులైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆహ్, ఏ దాన్నేమంటారు, మన అడుక్కు తినే వాళ్ళ ముఠాలు, లేకపోతే దొంగతనాలు చేసే వాళ్ళ ముఠాలకి, వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయినా, లేదా వాళ్ళకి పిల్లల్ని అమ్మినా ఖచ్చితంగా క్రైమ్ ఉరేసేయండి. కాల్చి చంపేయండి. నష్టం లేదు. కానీ పిల్లలు లేనటువంటి వాళ్ళు ఈ ఐవీఎఫ్‌లు లేకపోతే ఇంకొకటి అని చెప్పి ఏళ్ల తరబడి ఆ పెద్ద పెద్ద హాస్పిటల్ల చుట్టూ తిరిగి లక్షలు తగలేసుకొని అక్కడ పిల్లలు పుట్టక నానా చావులు చస్తున్నారు. ఇప్పుడు వంధ్యత్వం అనాలా? లేకపోతే గనక అనారోగ్య సమస్యలనాలా? ఏ పదమైనా వాడొచ్చు. ప్రస్తుతం మగవాళ్ళల్లో స్పెర్మ్ కౌంట్ డౌన్ అయ్యుంటుంది. ఆడవాళ్ళల్లో అండాలు రిలీజు తక్కువగా ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అనాలా? లేకపోతే హెల్త్ కాన్షియస్ లేకపోవడం అనాలా? లేకపోతే శారీరక అనారోగ్యాలకి తోడు వాతావరణ మార్పులనాలా? ఆలస్యపు పెళ్ళిళ్ళ ఇంపాక్ట్ అనాలా? పిల్లలు పుట్టడం అన్నటువంటిది గగనంగా మారుతోంది. దాని కారణంగా ఒకటి ఇలాంటి ఆస్పత్రులు, ఫెర్టిలిటీ హాస్పిటల్ చుట్టూ తిరిగి అక్కడ బోలెడు ప్రయోగాలు చేయించుకునే గతి లేదనుకున్నప్పుడు కొత్తగా ఈ కాన్సెప్ట్‌ని ఎంచుకుంటున్నారు. ఎవరికైతే ఎక్కువ బిడ్డలుంటారో, ఎవరైతే తాము భరించలేక, పోషించలేక ఇచ్చేద్దాం అనుకుంటుంటారో అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి బిడ్డని తీసుకోవడంతో పాటు ఆళ్ళని చక్కగా చూసుకుంటారు. ప్లస్ అంత డబ్బులు బాగానే ఖర్చు పెడతారు. కానీ వాళ్ళని ఇప్పుడు అదేదో ముఠా, ఈ ముఠా, ఆ ముఠా పేరుతో ఆ పిల్లలు చక్కగా కన్న తల్లుల్లాగా చూసుకునేటటువంటి మధ్య తరగతి వాళ్ళ ఇళ్ళకి చేరాక ఇప్పుడు ఈ ముఠాల పేరుతో వాళ్ళ నుండి బలవంతంగా పిల్లల్ని పట్టుకొచ్చి తీసుకెళ్ళి గవర్నమెంట్ అనాథాశ్రమంలో పెట్టడం వలన ప్రయోజనం ఏమన్నా ఉందా? వాళ్ళకి వచ్చే ఒక అద్భుతమైన జీవితాన్ని మనం నాశనం చేస్తున్నాం అన్నది గుర్తుపెట్టుకోవాలి. మాతృ హృదయంతో ఆలోచించండి. పిల్లల్ని కనలేని వాళ్ళు ఆ బిడ్డల్ని పోషించుకుంటున్నారు తప్పించి, ఏ అడుక్కు తినే వాళ్ళ ముఠాలో, ఏ దొంగల ముఠాలో తీసుకెళ్తే తప్పు తప్పించి, బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు తీసుకుంటే అది ఈ మార్గమా, ఆ మార్గమా, సక్రమ మార్గమా, అక్రమ మార్గం అంటే మన దేశంలో దరిద్రపు చట్టాలు సక్రమంగా లేవు. ప్రభుత్వాల ఆలోచనా తీరు సక్రమంగా లేదు. ఏదైతే పిల్లల దత్తత విషయంలో అది సుప్రీంకోర్టే చెప్పింది. దత్తత నిబంధనలు మార్చండి అని చెప్పి. దత్తత నిబంధనలో ఉన్న లోపం కారణంగా వాళ్ళు సఫర్ కాకూడదు కదా ఆ పిల్లలు. ప్రభుత్వాల యొక్క దిక్కుమాలిన ఆలోచన ధోరణి వల్ల సఫర్ కాకూడదు కదా ఆ పరిస్థితి. ఆ పిల్లలు చక్కగా ఎవరో ఒక ఇటు ఈ తల్లి సంతోషపడుతోంది, అంతో ఎంతో వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు. ఇటు పక్కన వీళ్ళు ఆ బిడ్డల్ని పోషించుకునే వాళ్ళు చక్కగా పోషించుకుంటారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం మళ్ళీ ఆ తల్లుల కడుపులో నుంచి ఆ బిడ్డల్ని లాక్కొని, ఆ పొత్తిళ్లలో నుంచి ఆ బిడ్డల్ని లాక్కొని తీసుకెళ్ళి గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి శిశు విహార్‌లో వాటిట్లో ఉంచడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? వాళ్ళకొచ్చినట్టు ఒక అదృష్టాన్ని మనం దురదృష్టంగా మారుస్తున్నామేమో ఆలోచించుకుంటే బెటర్.